సెల్ ఫోన్ దాని గురించి చెప్పారు. అసలు ఇంకా అందరూ అడిక్ట్ అయిపోయారు. ఇట్స్ లైక్ బాడీలో ఒక పార్ట్ అయిపోయింది. మన దగ్గర లేకపోతే వి ఫీల్ లైక్ ఏదో సంథింగ్ మిస్సింగ్ ఇన్ ద బాడీ పార్ట్ అన్నట్టు అయిపోయింది. సో స్టార్టింగ్ ఫ్రమ్ కిడ్స్ దగ్గర నుంచి చూసుకుంటే అఫ్ కోర్స్ స్కూల్స్ కాలేజెస్ లో వాళ్ళకి అలో ఉండదు కాబట్టి ఉంటున్నారు. బట్ ఇంటికి వస్తే వాళ్ళు కూడా చూడడము, అది చూడందే తినకపోవడం, అంటే ఫుడ్ కూడా అది చూస్తూనే తినడం కావచ్చు. ఈ పిల్లల దగ్గర నుంచి అంత అడిక్షన్. ఇంకా పెద్దవాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో బేసికల్ గా ఏంటంటే అండి, ఇప్పుడు కరెక్ట్ గా చెప్పాలి అంటే బేబీ పుట్టింది అంటే పూర్వంలో అయితే ఇట్ టేక్స్ ద విలేజ్ ఆర్ ద ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం కలిపి పెంచితేనే బేబీ పెరిగేది అనమాట. ఇప్పుడు ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనమాట. నేను వాళ్ళని భరించలేను. ఒక మనిషి తోడు ఉండడం అనేది చాలా సపోర్టివ్ గా ఉంటది, చాలా బాగుంటది అనే రోజుల దగ్గర నుంచి ఒక మనిషి మన ఇంటికి వస్తున్నాడు, మనతో ఉండబోతున్నాడు అంటే భారం అయిపోయింది అనమాట. సో ఆ ఓల్డెన్ డేస్ ఆర్ గాన్ అండి, టోటలీ గాన్. ఇప్పుడు మనిషి తోడున్నాడంటే ఏది మంచిది ఏది చెడు అనేది చెప్పగలుగుతాం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి కూడా చాలామంది ఏమొస్తున్నారు అంటే లైక్ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి వస్తున్నారు. సగం వాళ్ళ ప్రాబ్లమ్సే ఉంటాయి అనమాట. హెల్త్ ప్రాబ్లమ్స్ కంటే కూడా సగం వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్సే ఉంటాయి అనమాట. మాకు ఇలా అవుతుంది అలా అవుతుంది అనేసి. ఇలా చూస్తే ఏంటి అంటే బేబీస్ పుట్టిన దగ్గర నుంచి ఫస్ట్ 1000 days వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫస్ట్ 1000 days మనం ఏం పెడతాము, మనం ఎంతలా చూసుకుంటాం బేబీని ఎంత ఇంటరాక్టివ్గా పెడతాము, బేబీని ఎంత వరకు ఎంటర్టైన్ చేస్తాము, బేబీని ఎంతవరకు కేర్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏం పెడతాం అనేది చూసుకుంటే మనము డైట్ అనేది చూసుకుంటే బయట మనకి అన్నీ దొరుకుతున్నాయి అనమాట. అన్ని ప్రాసెస్ అసలు ఎలా చేస్తున్నారో తెలియదు. మిల్క్ ఇస్తున్నాము అంటే దాంట్లో షుగర్ వేసిస్తారు. తర్వాత ఏదన్నా పౌడర్ పెట్టాలి అంటే దేర్ ఆర్ మెనీ బ్రాండ్స్. అంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఆల్ దట్ బ్రాండ్స్. సో ఇన్స్టాంట్గా జస్ట్ హాట్ వాటర్ మిక్స్ చేసేసి పెట్టేస్తున్నారు అనమాట. నోబడి. పూర్వంలో అయితే ఉగ్గు అనేది ఒకటి ఉంటుండే. సో ప్రోటీన్గా వచ్చేలాగా అన్ని పప్పులు వేసేసి కొంచెం బియ్యం వేయించేసి అలా చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే అంత ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్ అనమాట. అది ఎప్పుడు తయారవుతుందో తెలీదు, ఎప్పుడు లేబలింగ్ అవుతుందో తెలీదు, ఎప్పుడు మనం వాడతామో తెలీదు. అది అసలు దట్ ఈస్ వెరీ రాంగ్ అనమాట. సో మనము పిల్లల దగ్గర నుంచి జాగ్రత్తలు తీసుకుంటేనే అది బెటర్ అండి. ఇంకొకటి ఏంటి అంటే స్క్రీన్ టైం అంటారా, ఆ స్క్రీన్ టైంలో మనకి అంటే డాల్స్ అన్ని కానీ లేకపోతే కార్టూన్స్ అన్ని కానీ డాన్సింగ్ చేసుకుంటూ వస్తాయి అనమాట. సో ఈ జనరేషన్లో పిల్లలు పేరుతో పిలుస్తుంటే కూడా పలకట్లేదు. సో ఆటిజం ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ పాండమిక్ అనమాట. ఈ 3 years అనేది నేను ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అంటే ఆ 3 yearsలోనే అసలు బేబీలో ప్రాబ్లం ఉందా లేదా, మంచిగా ఉండబోతుందా లేదా అనేది చెప్పేది ఆ 3 years అనమాట. సో ఆ టైంలో పేరెంట్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా అనమాట ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. పిల్లలు ఎంత కావాలని అనుకుంటామో పిల్లలు బాగుండాలి అని అనుకునే వాళ్ళం ఫస్ట్ మనమే అనమాట. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవుతుంది అంటే ఎఫెక్ట్ అయ్యేది కూడా వాళ్ళే. సో అట్లాంటప్పుడు చాలామంది ఏంటి అంటే 6 months మెటర్నిటీ బ్రేక్ అంటారు. 6 months మెటర్నిటీ బ్రేక్ తర్వాత ఇంకా బాబునో బేబీనో వాట్ ఎవర్ ఇట్ ఈస్ బేబీ కేర్ టేకర్కో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎల్డర్స్ ఎవరైనా ఉంటే వదిలేసి వెళ్తారనమాట. వాళ్ళేమో వాళ్ళ పనులు అంటే బేబీ తిన్నదా లేదా అంతవరకే చూస్తారు కానీ దే డోంట్ రియల్లీ టేక్ టైమ్ ఆర్ దే ఆర్ నాట్ యూస్ టు దట్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్. అప్పుడు ఏంటి అంటే ఒక బేబీ ఒక ఇంట్లో ఉంది అంటే 10 ఇళ్ళకు వెళ్ళేది, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అలా సోషలైజ్ అయ్యేది అనమాట. ఇప్పుడు ఏంటి అంటే అలా లేదు. బయటికి వెళ్తే భయము, ఆడపిల్ల బయటికి వెళ్తే భయము, బేబీ అయినా బయటికి వెళ్ళా భయము. సో అట్లాంటప్పుడు ఏంటి అంటే మనం మదర్ పైన చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. ఆ 3 years అనేది యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు ద బేబీ. కెరియర్ అంతా పక్కన పెట్టాలని నేను అనట్లేదు, బట్ యూ హ్యావ్ టు టేక్ సమ్ టైమ్, యూ హ్యావ్ టు గివ్ యువర్ ఎనర్జీ, యూ హ్యావ్ టు పుట్ ఇన్ యువర్ ఎఫర్ట్స్ అనమాట. లేకపోతే మాత్రం అగైన్ మళ్ళీ ఈ పాండమిక్ అనేది యువర్ బేబీ విల్ బీ అ పార్ట్ ఆఫ్ దిస్ పాండమిక్. ఇంకా అది కాకుండా ఏంటి అంటే ఈ ఆటిజం ఇప్పుడు వాళ్ళ బేబీ పేరుతో పిలుస్తుంటే రాకుండా ఉంటే మనం జస్ట్ ఏదైనా సాంగ్ కృష్ణ అనుకోండి, కృష్ణ సాంగ్ పెట్టామంటే ఆ సాంగ్ వినేసి ఎక్కడున్నా కానీ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. సో వాళ్ళ నేమ్ తోటి రెస్పాండ్ అవ్వట్లేదు. దట్ ఈస్ అ బిగ్గెస్ట్ పాండమిక్ అండి. అసలు ఈ ఆటిజం తోటి ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఆ కరెక్ట్ టైంలో డయాగ్నోస్ చేయకుండా కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే మాత్రం ఫ్యూచర్ దెల్ బి వెరీ మచ్ ట్రమాటిక్ అనమాట. పేరెంట్స్కే ట్రమాటిక్ ఉంటుంది. మీ బాబు మాట్లాడలేకపోతున్నాడు, మీ బాబు ఇలా దే విల్ నాట్ బి ఏబుల్ టు బీ ఆన్ పార్ విత్ ద
kids of the same age. So you have to really take care. No screen time. అసలు స్క్రీన్ టైం అవసరం లేదండి వాళ్ళకి. ఎందుకంటే బయటకు వెళ్ళి ఆడుకొని బయట సోషలైజ్ అయితే చాలు. 1 hour 2 hours బయటికి వెళ్ళి ఆడుకొని వస్తే సరిపోతుంది. ఆ స్క్రీన్లో బేబీ ఎలా డాన్స్ చేస్తుంది, ఇంకా అంటే నిద్రలో కూడా వాళ్ళు ఇలా 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 అనమాట. అంటే ఆ కార్టూన్లో ఆ వరల్డ్లో ఉండిపోతున్నారు అనమాట. దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ ఇన్ టు దిస్ హ్యూమన్ వరల్డ్లోకి రాలేకపోతున్నారు వాళ్ళు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ పాండమిక్ గోయింగ్ టు హ్యాపెన్ అనమాట.